ధృవి చెప్పు. సో ఇప్పుడు మేము ధృవి వాళ్ళ నాన్నని బయటికి తీసుకెళ్ళామని అడిగామన్నమాట. బోర్ కొడుతుందని. నిన్నటి వరకు ఇంట్లో అందరూ ఉండే, ఇంక వాళ్ళు ఎవరు లేకపోయేసరికి బోర్ కొడుతుంది కాబట్టి బయటికి తీసుకెళ్ళమని అడిగితే బయటికి తీసుకెళ్తా అన్నారు. ఏ యాక్చువల్గా హాస్పిటల్ విజిట్ కూడా ఉండే, సో అది చూసుకొని కొంచెం అట్లా బయటికి అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎక్కడికి వెళ్దామో, మాకు కూడా తెలీదు. సో లెట్స్ సీ. పప్పులు నువ్వు కూడా వస్తావా? కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పి నేనైతే ధృవకి ఫుడ్ చేసుకొని వెళ్తున్నా. ఉగ్గు ఒకళ్ళు తింటాడేమోలే కానీ ఇలాగరా. వద్దు నాన్న ప్లీజ్. ధృవి రెడీ. ఏమండి సే హాయ్. అందరూ నేను బలవంత పెట్టి వీడియో తీస్తున్నా అనుకుంటున్నా. ఓకే లెట్స్ గో. కమాన్ లైట్ ఆఫ్. స్టార్ట్ అయ్యాము మేము ఇప్పుడు హాస్పిటల్కి. హాస్పిటల్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఏంటిది? ఐషా తేలేదు. ఏంటిది? ఫైల్ తెచ్చి వేరేది ఒకటి ఉందండి. ధృవ చూడండి. ధృవి ఇంక అక్కడికి వెళ్ళగానే ఓకే మంచిగా తలకు ఆయిల్ పెట్టుకొని గుడ్ బాయ్ లాగా హాస్పిటల్ అయిపోయింది గైస్. అంతా నార్మల్ అని చెప్పారు. జస్ట్ టీతింగ్ ఎఫెక్ట్ కాబట్టి లైట్ తీసుకొని ఇప్పుడైతే రిలయన్స్ మార్ట్కి వచ్చినాం. దాని తర్వాత కెమెరామెన్ మిస్టర్ భరద్వాజ్తో బ్లాగర్. రిలయన్స్ మార్ట్కి వచ్చాము. కావాల్సిన చిన్న చిన్న గ్రాసరీస్ ఉండే, మేము టైంపాస్ చేయడానికి వచ్చాము. మన సామ్రాజ్యం ఉంటుంది కదా, బౌల్స్, అదనమాట సామ్రాజ్యం. అది ఎక్కడ ఉంది? మొత్తం మారిపోయింది అనిపిస్తుంది నాకు రిలయన్స్ మార్ట్. చూద్దాం. ఇది కంపల్సరీ చేయాల్సిన వర్క్. లెట్స్ గో ధృవి. సెకండ్ ఫ్లోర్. చిక్కి. నీకు పైన టాయ్స్ ఉంటాయి ధృవయ్య. ఇక్కడ కూడా నెంబర్సే ఇస్తున్నావారా నువ్వు? ఆఫ్టర్ సమ్ బేసిక్ గ్రాసరీస్ తర్వాత ఆబ్వియస్గా బట్టలకు వచ్చేసా. ఒక 2 టాప్లను కొనాలనుకుంటున్నా. చూద్దాం. యాక్చువల్గా అంత క్వాలిటీ ఏం నాకు అనిపించదు. సో హాయ్ ఏరి వీళ్ళిద్దరు. నన్ను చూసుకోమని వదిలేశారు. సో ఐమ్ చెకింగ్ అవుట్. దిస్ వన్ ఈజ్ నైస్. ప్రింటెడ్ ఉన్నాయి. బాగుంది. Picabo. Da.
లేట్ అవుతున్నాను ఇంటికి వెళ్ళద్దా రావంట దానా పికబు 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 రా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇటు ఒక రౌండ్ వేద్దామని వచ్చాము. యాక్చువల్గా మాకు ఫ్రిడ్జ్ కావాలి, తీసుకోమనుకోండి, బట్ జస్ట్ ఒక ఎస్టిమేషన్ కోసం వచ్చామన్నమాట. ఈ ఫ్రిడ్జ్ కాదు, కొంచెం పెద్ద ఫ్రిడ్జ్, లైక్ ఇట్లా. ఏమండి ఏమండి ఎంత స్పేషియస్గా ఉంది చూడు. మళ్ళీ ఇక్కడ సెపరేట్ బాక్సెస్. దిస్ ఈస్ ఫ్రోజన్ ఫర్ వెజిటేబుల్స్. మళ్ళీ ఉంటాయి కదా ప్రిజర్వేటివ్ ఫుడ్స్. మా హస్బెండ్ ఆ ఫ్రిడ్జ్ అంటున్నారు 1.9. నేను ఇది అంటున్నా. ఇది ఇది అవును, సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది. 20 years వారంటీ అంట. కెమెరా కూడా ఉంది లోపల. ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూడొచ్చు. అంత టెక్నాలజీ, అంత బద్ధకం మనకి ఎందుకు చెప్పు. కిచెన్లో చేసుకుంటూ అక్కడ ఉంటుంది కదా కుకింగ్ వీడియో పెట్టుకొని చేసే. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకటే డోర్ 2 times చూపిస్తున్నారు వాళ్ళు. ఏమో, నేను అనుకున్న నాకు కావాల్సిన ఫెసిలిటీస్ అయితే అందులోనే ఉన్నాయి. 87,000 దాంట్లో తీసుకుంటే ఇప్పుడు చూద్దాం. ఎంత స్మార్ట్ వచ్చినా అంత స్మార్ట్నెస్ నాకు ఇష్టం ఉండదు. మెదడుకి పని చెప్పాలా లేదా? ఎంత దీని ప్రైస్? 21,000. కందగడ్డ అంటాయి, మేము పుల్లగడ్డ అంటాం.